మరోవైపు కూటమి నేతలు కూడా ఈసీని కలిశారు, సిబిఐ దర్యాప్తు జరపాలని అంటున్నారు, రాజకీయంగా ఖండిస్తున్నారు. మరి అట్ ది సేమ్ టైము ఇది ఒక డ్రామా అని మళ్ళీ చంద్రబాబు నాయుడు నిన్న గాజువాక సభలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఏం జరగబోతోంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిన్నటి నుంచి కూడా మనం పదే చెప్తున్నాం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావడం లేదు, జనంలోకి రావాలి, ప్యాలెస్ లో కూర్చుంటున్నాడు అని పదే చేసింది కూడా ఏంటంటే, జనంలో బయటికి రప్పించి జనంతో మమేకమైనప్పుడు ఇట్లాగే మాట వేసి మట్టు పెట్టాలనేటువంటి ఒక కుట్రకి ఎప్పుడో రూపకల్పన చేశారు. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు అప్పటికి కూడా రిస్క్ తీసుకొని జనంలోకి వెళుతున్నప్పటికీ కూడా వాళ్ళు పదే చేస్తున్నటువంటి విమర్శ అది. ఆ విషయం అలా ఉంచినట్లయితే మిత్రులు భాను ప్రకాష్ రెడ్డి గారు ప్రత్యర్థులను విమర్శించిన ఒక పెద్ద మనిషి తరహాతో ఆయన వ్యవహరించాడు. కానీ పాపం వాళ్ళ కూటమిలో చేరడం వల్ల నాకు సంస్కృత శ్లోకం గుర్తుకొస్తుంది ఏంటంటే, మలయాచల గంధేనుతో ఇంధనం చందనాయతే తదా సజ్జన సంగేన దుర్జన సజ్జనాయతే అని చెప్పని ఉంది. అంటే ఏంటంటే, ఆ మలయ పర్వతాల మీద ఉండేటువంటి గంధపు చెట్ల పక్కన ముళ్ళ చెట్లు ఉంటాయంట. ఆ ముళ్ళ చెట్ల మీదకి కూడా ఈ గంధం అనేటువంటిది ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు దుర్జనులతో సజ్జనులు కూడా కలుస్తారో వాళ్ళు కూడా దుర్జనులు అయిపోతారు. ఆ విధంగా పాపం తెలుగుదేశం పార్టీతో అంటకాగి వీళ్ళు ఆయన కూడా ఇవాళ అంత హార్ష్ గా కనీస మానవతా దృక్పథం కానీ కనీస రాజకీయ స్పృహ కానీ లేకుండా అంతా దారుణంగా అది చేసుకున్నారేమో. అంటే నుదుటి మీద రాయి పెట్టి ఎవడండి కొట్టించుకునేది? ఏమన్నా కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే బుర్రద లోకేష్ లాంటి వాడు మాట్లాడాడు, పూనకాల పవన్ కళ్యాణ్ మాట్లాడాడంటే అర్థం ఉంది. కానీ భాను ప్రకాష్ లాంటి పెద్ద మనిషి కూడా ఆ తరహాలో మాట్లాడడం చాలా బాధాకరం. ఇది ఎవరు కూడా గమనించాల్సింది ఏంటంటే, అశేషమైనటువంటి లక్షలాది మంది జనం అక్కడ ఉంటే ఆ జన సమూహంలో నువ్వు నా మీద రాయి పెట్టి కొట్టు, నుదుటి మీద కొట్టు, అది కూడా నాకు బ్రహ్మాండమైన సింపతి అవసరం. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదండి. కామన్ సెన్స్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, బానే ఉంది. కానీ సాక్షాత్తు ఈ దేశ ప్రధాని జరిగిన సంఘటన, అది సంఘటన అనేటువంటిది ఖచ్చితంగా జరిగిందనేటువంటి నమ్మకం ఉంటేనే ఆయన సానుభూతి వ్యక్తం చేస్తారు. అంతేగాని స్వయంగా పుట్టించుకున్నాడు అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే ఆయన ఆ రిపోర్ట్ ఆ రకంగా చేయరు కదా. దేశవ్యాప్తంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ వరకు అటు మమతా బెనర్జీ గాని, స్టాలిన్ గాని, లేక తెలంగాణ వీళ్ళు గాని, సాక్షాత్ దేశ ప్రధాని వాళ్ళందరూ కూడా సానుభూతి చేస్తుంటే, ఈ రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఇందాక ఆయన అన్నాడు ప్రత్యర్థులు వేరు శత్రువులు వేరని. కానీ ఈ రాష్ట్రంలో పూర్తిగా శత్రు మూకలు పనిగట్టుకొని విషం కక్కుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం మనం. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో ఆయన అన్నట్టుగా ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రువులుగా ఉండకూడదు. కానీ ఇక్కడ శత్రుముఖలు తయారయ్యారు. అది కూడా ఏంటి, వాళ్ళు అంకుష్ట మాత్రులు. కాలు పెట్టి తొక్కేస్తా, ఏంటి తొక్కేది? పేడ. ఒకడు వచ్చి తొక్కేస్తా అంటాడు, పేడ తొక్కడానికి అలవాటు పడినాడు. ఇంకొకడేమో గొల్ల సౌండ్ తో ట్వీట్లు చేస్తుంటాడు. ఇలాంటి పనికి మాలినటువంటి అంకుష్ట మాత్రులు ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతాం అనేది చాలా దురదృష్టం. అటువంటి వాళ్ళతో ఒక జాతీయ స్థాయిలో, ఒక ప్రపంచ స్థాయిలో హోందాగా ఉన్నటువంటి బీజేపీ అంటగాకడం మరింత దురదృష్టంగా. ఖచ్చితంగా వాళ్ళ వాస్తవాలు అతి త్వరలో తెలుసుకుంటారు, తామేం చేసామో, ఎంత పొరపాటు జరిగిందనేది. ఇప్పటికే సిసలైనటువంటి బీజేపీ వాదులు ఆల్రెడీ వాళ్ళు పక్కకి నెట్టివేయబడ్డారు. మనకి అరేబియన్ నైట్స్ లో ఒంటాను షావుకారు ఉంటాడు, కాస్త ఖాళీ ఇవ్వమని చెప్పంటే మొత్తం బయటికి దోసేసి ఒంటె ఏ రకంగా అయిందో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా సిసలైనటువంటి బీజేపీ వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఆక్రమించుకున్నారు. ఇంకా కూడా వాళ్ళు ఈ రకంగా మాట్లాడతాం బాధాకరం. ఈ రాష్ట్రంలో ఇది అతి భయంకరమైనటువంటి భారీ కుట్ర. దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్. విజయబాబు గారు, ఇక వాట్ నెక్స్ట్ అంటే ఏం జరగబోతుంది? కేసులకు సంబంధించి ఆల్రెడీ ఫిర్యాదులు ఇచ్చారు, ఈసీ ఇన్వాల్వ్ అయ్యింది, ఇంకా మరికొద్ది రోజులు ఇంకా ప్రచారం మిగిలే ఉంది. ఒకటేంటంటే, ఇందాక సోదరుడు రవిచంద్రారెడ్డి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొండి ధైర్యం ఉండే, ధైర్యానికి ప్రతీక, స్థైర్యానికి ప్రతీక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి బెదిరింపులకి అదిరింపులకి బెదిరి లేదు, అదిరేది లేదు. ఇందాక భానుప్రకాష్ గారు ఒక పాయింట్ రేజ్ చేశారు, అది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే, అదే గనక ప్రాణానికి కూడా థ్రెట్ ఇచ్చేదైతే ఏంటి, అది ఒక మామూలు ఎయిర్ గన్ అయితే సరిపోయింది అన్నది. ఖచ్చితంగా అటువంటి ప్రమాదం అయితే పొంచుంది. కానీ
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటిదే జరగరాంది జరిగితే ఉమ్, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వగైరా వగైరాలన్నీ కూడా ఉమ్, పునాదులతో సహా పెళ్లగించేటువంటి సైన్యం జగన్మోహన్ రెడ్డి గారి వెనుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ఏ మిలిటరీ దళాలు వచ్చినా కూడా కంట్రోల్ చేయలేనటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారి వెనకుంది. కాబట్టి ఆ సాహసానికి ఒడికాటరు. మరి ఇదెందుకు చేశారు అంటే, ఈ రకంగా కనుక చేసినట్టయితే జనంలో ప్రచారం చేయడానికి ఆయన వెళ్ళడు, ఆయన భయపెట్టాలి, భయపెట్టడం ద్వారా దీన్ని నిరోధించాలి, రాయలసీమకే ఇది పరిమితం అవుతుంది అనుకుంటే కోస్తా జిల్లాల్లో కూడా ఇంత జన ప్రవాహం వస్తున్నారు, దీనికి అడ్డుకట్ట వేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ చేసి మరీ చేశారు. ఓకే. ఇందులో కించిత్ సందేహం లేదు. తర్వాత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. మరి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్తు తిరుపతిలోనే హోంశాఖ మార్చులు, కేంద్ర హోంశాఖ మార్చులు వెళుతుంటే రాళ్ల దాడి చేసినప్పుడు ఆ రోజున లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఎవరు మాట్లాడలేదు. రాళ్ల దాడి చేశారనే పాయింట్ నే తీసుకున్నారు తప్ప ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? డీజీపీకి నేనే కంప్లైంట్ ఇచ్చింది. డీజీపీకి నేనే కంప్లైంట్ వస్తూ ఉంటే కంప్లైంట్ ఇచ్చింది నేనన్నా. దారుణంగా అది కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటే ఇంత అమానుషంగా అంటే విజయబాబు గారు ఆ దాడిని ఖండించాము, డీజీపీ ఫిర్యాదు చేశామంటున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. లా అండ్ ఆర్డర్ దాన్ని మీరు ఖండించారు తప్ప, అవును డీజీపీకి ఎవరు ఫిర్యాదు చేస్తారు? సంఘటనమే చేశారు తప్ప లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, మీరు రిజైన్ చేయండి అని చెప్పని డీజీపీ కంప్లైంట్ చేశారో అడగండి అని చెప్పమనండి. అది కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, యావత్ ఎస్పీని మార్చమని చెప్పాం, ఎస్పీని మార్చమని చెప్పాం, ఎస్పీని మార్చమని చెప్పాం. లా అండ్ అదే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనే పదానికి లీగల్ టెర్మినాలజీలో నేను మాట్లాడుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనే దానికేను ఆ సంఘటనకి ఆ ప్రాంతంలో బాధ్యులైన ఎస్పీని మార్చమంటానికి చాలా వేరియేషన్ ఉంది. అది కాదు. మీరు దురదృష్టవశాత్తు ఏంటంటే, ఏ తెలుగుదేశం పార్టీ అయితే భుజానికి నెత్తికెత్తుకుందో ఎజెండా, ఆ చిలక పలుకుల్ని బీజేపీ వాళ్ళు మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జనాలందరూ కూడా గమనిస్తున్నారు. అది వేరే సంగతి. కాబట్టి తెలుగుదేశం కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక పార్టీకి ముడియద్దండి, కోట్ల మంది మాట్లాడుకుంటున్నారు. మీకు అది వినపడకపోతే మనం ఏం చేయలేమన్నా. హలో, అదే సార్ మాట్లాడండి సార్. అవునవును అవును, అదంతా గమనిస్తున్నారు కానీ జనం చాలా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి వాళ్ళతో చెప్పేది ఏంటంటే, యావత్ దేశంలో జాతీయ నాయకులు ఎన్నికల ప్రచార సందర్భంలో సందుల్లోకి కూడా జాతీయ నాయకులైనా తిరుగుతారు. తిరిగినప్పుడు ఏంటంటే సెక్యూరిటీ మెజర్స్ లో కరెంట్ తీసేయడం అనేటువంటిది ఇట్ ఇస్ అ మ్యాండేట్. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు. తర్వాత చెట్లు నరకడం గురించి ఆయన మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఆయన నాతో పాటు రమ్మనండి. నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి సభ పరిసర ప్రాంతాల్లో చెట్లు కొట్టేశారా లేదా నేను చూపిస్తాను. ఆయన అన్కండిషనల్ గా మరి ఛాలెంజ్ విసురుతున్నా. రండి పోదాం, రెడీ రెడీ. ఇన్ని వేల చెట్లు ఎక్కడ కొట్టలేదు, ఇన్ని వేల చెట్లు ఎక్కడ కొట్టలేదు. రోడ్ అంతా చెట్లు నరుకుంటా పోలేదు. రోడ్ షో జరుగుతోంది, నరేంద్ర మోడీ గారు రోడ్ షో జరుగుతుంది, రోడ్ షో జరుగుతున్నాయి భారతదేశంలో. ఇన్ని వందల వేల చెట్లు కొట్టలేదు. ప్రధాని మోదీ అరే రామా, జగన్ ఎక్కడ చెట్లు కొడుతున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంశాన్ని ప్రస్తావించింది. అదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారి పాపం మీరు ఒక్కసారిగా పర్యావరణవేత్తలైపోతారు, ఒక్కసారిగా పర్యావరణవేత్తలైపోతారు. సంఘటనలు జరిగితే శాంతి దూతలైపోతారు. కానీ అదే కనుక చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు వేసారండి. ఏది ఇప్పుడు వీళ్ళు హిందుత్వవాదులు కదా, మన ముస్లింలు కాదు. అవతల ఉన్నటువంటి ఫెనటిస్టులు వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు వేసి కొట్టమంటారు. ఎవరు? ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాద సంస్కృతిని రాళ్ళు వేసి కొట్టండి అని చెప్పేటువంటి దౌర్భాగ్య సంస్కృతి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడటం చేతగా అన్నటువంటి వాళ్ళు వాళ్ళ చిలకల పాలకులు వీళ్ళు వల్ల బీజేపీ వాళ్ళ యొక్క మాట్లాడాలా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కాదు, టీడీపీ వాళ్ళు చెప్తారు, నేను చెప్పను. టీడీపీ వాళ్ళు చెప్తారు, మీరు వాళ్ళకి అనుకూలంగా విజయబాబు గారికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మా పార్టీ లైన్ మాకుంటది. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ భావనని మీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత చెప్తే చిలక పలుకులు మాకు అవసరం లేదు. మీ చిలక పలుకులు మాకు అవసరం లేదు. అనుమానాలు ఉన్నాయనటం అన్నది దానిపైన నారా లోకేష్ దిశానిర్దేశం కావాలి. మాకు ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయి. రాబో రోజుల్లో అనుమానాలు
నిర్వృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ శాఖ మీద ఉంది. ఓకే. రెండే మాటలు